పని మనిషికి టోక్రా వేసి ఆమె భూమిని కాజేశారు ఇంటి యజమానులు. 5 కోట్ల విలువ చేసే 2 ఎకరాల భూమిని కేవలం 5 లక్షల రూపాయలకే రాయించేసుకున్నారు. విషయం తెలుసుకున్న పని మనిషి కుమారుడు వెళ్లి ప్రశ్నిస్తే అతనిపై కిరాయి గూండాలు దాడికి యత్నించారు. ఆ గూండాలను అడ్డుకుని గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. ఇదంతా వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో జరిగింది. వికారాబాద్ జిల్లా రాకంచర్ల గ్రామానికి చెందిన కురువ పద్మమ్మ హైదరాబాద్ లింగంపల్లిలోని పోచమ్మ ఇంట్లో పని మనిషిగా చేరింది. 2 నెలలుగా ఆ ఇంట్లో పనిచేస్తోంది. పద్మమ్మకు పూడూరు మండలం పెద్ద ఉమ్మేతాల్లో 2 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిపై కన్నేసిన ఇంటి యజమానులు పక్కా ప్లాన్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పద్మమ్మకు మాయమాటలు చెప్పారు. ఆమె కొడుకు సురేష్కు తెలియకుండానే గుట్టుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 5 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కేవలం 5 లక్షల రూపాయలకే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ తర్వాత విషయం వెలుగులు చూసింది. నాది 2 ఎకరాలు, సర్వే నెంబర్ 401. మా అమ్మ పేరు మీద నుంచి వాళ్ళ పేరు మీద చేసుకున్నారు. లింగంపల్లిలో ఉంటారు వాళ్ళు. మా అమ్మ వాళ్ళ దాన పని చేస్తుంది. అయితే రౌడిజం చేయడానికే కొట్టడానికే చేస్తున్నారు. అంతా చిక్కులలో 100 మంది వచ్చారు. నా మీద దాడి చేయడానికే వచ్చారు. నా ఊరు లేకపోతే పరిస్థితి ఏంది? నాది ఉన్న 2 ఎకరాలు మొత్తం నాశనం చేసిండు. ఇల్లు జాగ్రత్త లేకుండా చేసి సార్. నేను రాత్రి వచ్చి కేసు పెట్టినా సార్. మా బాబాయ్లో తెచ్చి వాళ్ళకి చెప్పిన, బాబాయ్ గిట్ల సంగతి గిట్ల అవుతుంది బాబాయ్ అంటే అప్పుడే స్పాట్లో వచ్చేసినాము. స్పాట్లో వచ్చి కంప్లీట్ ఇచ్చిన సార్ వాళ్ళతో 5 లక్షల రూపాయలు ఇచ్చి 5 కోట్ల రూపాయల విలువనే చెందిన భూమిని రిజిస్ట్రేషన్ పూడూరు మండలంలో రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ అదే ఆమెనే తీసుకొని మళ్ళీ అదే వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళడం జరిగింది. 20 కార్లతో 50 మంది సిక్కుల వాళ్ళతో కత్తులతో వాళ్ళ టీం దిగడం జరిగింది. మేము ఊర్లో ఉన్న 30-40 మంది ఉన్నాం. వాళ్ళు 150 మందితో వచ్చారు. నువ్వు నిజంగా డబ్బులు ఇచ్చి కొని ఉంటే సురేష్ని తీసుకొని ఒక సంతకం పెట్టుకుని ఉంటే ఇంతమంది గుండగాళ్ళని రౌడీ వాళ్ళని తీసుకొని వచ్చే అవసరం ఏమున్నది? వీడు సురేష్ అనేటోనికి చనిపోతే కూడా ఒక గుంట లేదు ఆ భూమి తప్ప. ఎట్టి పరిస్థితుల్లో ఆ భూమి వచ్చినంత వరకు మేము ఊరు మొత్తం వీనికి అండగా ఉండి అది